ఖైరతాబాద్ గణేష్ విగ్రహ పనులు మొదలయ్యాయి. ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కర్రపూజ జరిగింది. ఈసారి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు ఖైరతాబాద్ గణపతి. గణపతికి ఎడమవైపు లలితా త్రిపుర సుందరి, గజ్జలమ్మ అమ్మవారి విగ్రహాలు, కుడివైపు లక్ష్మీ పార్వతి విగ్రహాలుంటాయి. ఈసారి 71 అడుగులతో ఖైరతాబాద్ గణేష్ ని నిర్మిస్తున్నారు. ప్రపంచం మొత్తం శాంతిగా ఉండాలని ఈ రూపాన్ని ఎంచుకున్నారు. దేశం మాత్రమే కాదు, ప్రపంచం శాంతియుతంగా ఉండాలని శ్రీ విశ్వశాంతి మహాశక్తి వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. గణేష్ ఉత్సవాలు అంటే దేశవ్యాప్తంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు గణేష్ ఉత్సవాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఆ మహాగణనాథుని దర్శించేందుకు లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. అసలుకి ఈసారి గణనాథుని ఎలా తయారు చేయబోతున్నారు అని ప్రస్తుతం మనతో పాటు శిల్పి ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ మహాగణనాథుని ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రూపాన్ని కూడా మీరు కళ్ళ ముందు ఉంచుతున్నారు. ఈసారి ఏ రూపంలో రాబోతున్నారు? ఈ సంవత్సరం శ్రీ విశ్వ శాంతి మహాగణపతి రూపంలో ఈ డిజైన్ చేయడం జరిగింది. దీని రీజన్ ఏంటంటే యాక్చువల్లీ ప్రపంచంలో ఎక్కడ పడితే అక్కడ గొడవలు అన్నీ జరుగుతుంది బట్టి ఈ వినాయకుని ద్వారా అయినా అలాంటివన్నీ అయ్యి శాంతిగా ఉండాలని చెప్పేసి ఇలా చేయమని చెప్పడం కూడా ఎప్పటిలాగానే సిద్ధాంతి గౌరిపట్ల విఠల శర్మ గారి దగ్గర అడగడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఆయనే ఈ నామకరణం పెట్టి ఇలాంటి వినాయకుడిని మీరు డిజైన్ చేయండి అన్నారు. అలాగే స్పెషల్గా ఈ సంవత్సరం నిఖిల్ అనే ఒక ఆర్టిస్ట్ని పెట్టుకొని టోటల్గా చేతిలోనే ఈ డ్రాయింగ్లు చేయడం జరిగింది. ఈ వినాయకుడిని టైం చాలా తక్కువ ఉంది కాబట్టి కరపూజ రోజే పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఒక్కసారి మనం ఆ గణనాథుని చూస్తే శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి అంటే ఏంటి, అసలుకి ఎక్కడెక్కడ ఎలాంటి దేవుళ్ళు రాబోతున్నారు, ప్రత్యేకత ఏంటి? ఈ వినాయకుడిలోనే తిరి 3 ముఖాలతో వినాయకుడు 8 చేతులతో ఈ గ్లోబ్ మీద నిలబడతారు. అది యాక్చువల్ కాన్సెప్ట్. దాని సపోర్ట్గా ఐగిరీవుడు చదువుకు చాలా ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ ఈ ప్లేసులో ఈ తల్లి ముందు ఉంది కాబట్టి ఇది గుడిలాగా తయారు చేస్తారు కాబట్టి ఈ సంవత్సరం గజ్జలమ్మను కూడా పెట్టడం జరిగింది. అలాగే ఒక వైపు చూసేస్తే జగన్నాథ స్వామి, ఇంకొక సైడ్ లలిత త్రిపుర సుందరి, వీళ్ళందరూ కూడా శాంతికి సంబంధించిన వాళ్ళే. దానివల్లనే ఈ సబ్జెక్ట్ని ఈ సమస్యను తీసుకోవడం జరిగింది. అయితే ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్లు గ్లోబు మీద వినాయకుడు ఉండడం అంటే ఏంటి బ్యాక్గ్రౌండ్ కూడా, ఎందుకంటే ప్రపంచానికే మన శాంతి కావాలని కోరుకుంటున్నాం. ఓన్లీ మన స్టేటు మన హైదరాబాద్ అలా ఇండియా కాకుండా ప్రపంచం శాంతి కావాలనే కోరికతో ఈ సంవత్సరం ఈ వినాయకుడిని చేయడం జరుగుతుంది. అంటే ఎంతమంది కళాకారులు ఇందులో పాల్గొంటారు, ఎక్కడెక్కడి నుంచి వస్తారు, ఏంటి? దాదాపు 150 మంది కళాకారులు తమిళనాడు నుంచి కొంతమంది, అలాగే తెలంగాణ, ఆంధ్ర, ఒరిస్సా, బీహార్, బెంగాల్ అండ్ మహారాష్ట్ర నుంచి కూడా అందరినీ మేము ఏర్పాటు చేసేసాం. ఈ కర్రలు ఆర్డర్ చేసి అది వచ్చింది. షెడ్ వర్క్ స్టార్ట్ అవుతుంది. షెడ్ వర్క్తో పాటు వెల్డింగ్ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. దాదాపు ఈ 15 రోజులు ఈ వర్క్లైన్ అయిన తర్వాత ఈ శిల్పి వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. ఎలాగైనా ఈ సంవత్సరం ఆగస్టు 20 తారీఖు అంతా పూర్తి చేయాలనే కోరికతో చేస్తున్నాం. ఎందుకంటే లక్షల మంది దర్శనం చేసుకుని 11 రోజులు సరిపోలేదు కాబట్టి ఒక 1 వీక్ ముందే భక్తులు దర్శనానికి ఇవ్వడానికి ఏర్పాటు చేస్తారు. ఉత్సవ కమిటీ సభ్యులు రాజ్ కుమార్ ఉన్నారు. చెప్పండి, ప్రతి ఏటా కూడా ఎంతో అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారు. ఈసారి ప్రత్యేకత ఏంటి? గత సంవత్సరం చూస్తే సప్తముఖ మహాశక్తి వినాయకుడిగా దర్శనం ఇచ్చాడు. అయోధ్య బాలరాముని తీసుకొచ్చాము, రాహు కేతుని తీసుకొచ్చాము అనమాట. ఈ సంవత్సరం ఏంటంటే అందరూ కొన్ని సమస్యలు, ప్రపంచం అంతా ఇబ్బంది పడతాం, రష్యా అవుతుంది, మన సింధూరు చేశాము, ప్రపంచం మొత్తం శాంతిగా ఉన్న ఉద్దేశంతో విశ్వశాంతి మహాశక్తి వినాయకుని పూజించి మరి 10 రోజులు కూడా యాగాది కార్యక్రమాలు చేసి మీరు చూసినట్టయితే ప్రపంచం మొత్తం శాంతి ఉండాలనే ఉద్దేశంతో విశ్వశాంతి మహాశక్తి వినాయకుని మేము దర్శనం ఏర్పాటు చేయబోతా ఉన్నాం అనమాట. అంటే ప్రతి ఏడాది కూడా భక్తులు లక్షలాది మంది వస్తుంటారు. ఈసారి ఎంతమంది వచ్చే అవకాశం ఉంటుంది, ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? చూడండి, ప్రతి సంవత్సరము భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. ఎందుకంటే ఖైరతాబాద్ వినాయకుని దర్శించిన మాత్రాన్ని మంచి జరుగుతుందనే ఆలోచన ప్రతి ఒక్కరిలో వచ్చింది. గత సంవత్సరం 3-4 ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పారన్నమాట. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం కంటే ఎక్కువ భక్తులు వచ్చి భగవంతుని దర్శించుకొని ఆయన ఆశీర్వాదాలు పొందే అవకాశం ఉన్నది. ఎన్ని అడుగుల ఏర్పాటు చేయబోతున్నారు, ప్రత్యేకత ఏంటి? చూడండి, 60 నుంచి 70 అడుగుల లోపల ఉంటుంది. గత సంవత్సరం 70 సంవత్సరం కాబట్టి 70 అడుగులు చేశాము. ఈ సంవత్సరం మీద 60 నుంచి 70 అడుగుల లోపల వినాయకుని ఎత్తు ఉండే అవకాశం ఉన్నది. అంటే
ఎన్ని రోజులకి కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ రోజు కర్ర పూజను కూడా నిర్వహించి? చూడండి ఈ సంవత్సరం వచ్చి ఈ రోజుకి 82 రోజుల సమయం ఉంది. కర్ర పూజ పనులు పూజ చేశాము. 2 రోజుల్లో కర్ర వస్తుంది. నర్సాపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్ కర్రలు వస్తాయి. దాని తర్వాత ఆదిలాబాద్ నుంచి నర్సయ్యన్ టీం వచ్చేస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత పనుల నిశ్చతి. దీంతో పాటు వెల్డర్లు మచిలీపట్నం నుంచి వస్తారు. నాగబాబు టీం వాళ్ళు కూడా 2 రోజులు వచ్చేస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత వినాయకుని ఏ రోజు పని లాగకుండా మొదలవుతాయి. వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? ఈ యొక్క భక్తుడు ఖైరతాబాద్లో ఎంటర్ అయ్యి దర్శించుకొని బయటికి వెళ్ళే వరకు మరి సర్వేలెన్స్ ఏర్పాటు చేస్తాము. ముఖ్యంగా ఈ సైఫాబాద్ పోలీస్ సెంట్రల్ జోన్ సిబ్బంది, అదేవిధంగా ముఖ్యంగా మన హైదరాబాద్ కమిషనర్ గారు సిబి ఆనంద్ గారు, సెంట్రల్ జోన్ డీసీపీ గారు శిల్ప గారు, మరి అడిషనల్ డీసీపీ గారు, మన సైఫాబాద్ సిబ్బంది, మన ఖైరతాబాద్ సిబ్బంది అందరూ 24 గంటలు అప్రమత్తంతో ఉండి ప్రజలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది అసౌకర్యంగా కలగకుండా వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వేరు వేరు ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. ఒకవైపు దేవుని దర్శనం జరిగిన తర్వాత ప్రసాద కౌంటర్లు కూడా చాలా ఇంపార్టెంట్. అలాంటివి ఏమైనా ఏర్పాటు? ప్రతి సంవత్సరం మనము దాదాపు 500 నుంచి 1000 కిలోల మనం ప్రసాదం పంచుతాము. ఈ సంవత్సరం కూడా మన ఖైరతాబాద్ ఎమ్మెల్యే గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు కూడా మనం ప్రతిరోజు మరి ఆ ప్రసాదం వచ్చే భక్తులందరికీ అందే విధంగా చాలా కౌంటర్లు పెడతా అని చెప్పారనమాట. చూస్తున్నాం కదా, ఈసారి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేయడంతో పాటు వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు ముందుగానే ఏర్పాట్లు చేస్తున్నాము. దాంతోపాటు ఈసారి ప్రత్యేకించి వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తుడికి కూడా ప్రసాదం అందే విధంగా వివిధ రకాల కౌంటర్స్ని ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులను ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు. కెమెరామెన్ హరీష్తో సుజాత, ఖైరతాబాద్.